చూసారు కదా, ఈ పేటిఎం బ్యాచ్ కి డైరెక్ట్ గా చెప్తున్నాను, దయచేసి అక్కడ ఏం జరిగింది ఏమి అనేసి మీరు వివరాలు తెలుసుకున్న తర్వాత ఇలాంటివి పెట్టండి. అక్కడ కారు గుద్దలేదు, కారు పైన ఎక్కలేదు, గుంపుగా ఆడవాళ్ళంతా కళ్యాణ్ గారు వస్తున్నారని ఊరుగా చేరడంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఆమె కాలిపైన తొక్కేశారు. అది జరిగింది రియాలిటీ. పక్కనున్న బ్రదర్ కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్టరే, జనసేన సపోర్టర్ అయినా ఎప్పటి నుంచో నాకు తెలుసు. అక్కడ పక్కన వాళ్ళు ఈ విధంగా కారు తొక్కేసింది అని చెప్పడంతో ఆ బ్రదర్ కూడా ఫైర్ అయి మాట్లాడినాడు. అరే తేజ, నిన్నేదైనా ట్రోల్ చేస్తేనేమో మా వాళ్ళకి చెప్పి ఆ బ్రదర్ ట్రోల్ చేయొద్దని చెప్పి బ్రదర్స్ అని చెప్పేసి వాళ్ళతో చెప్పేస్తావు. ఈ కుర్రోడు ఏం మాట్లాడేట్రా? కనీసం కారు కూడా నిలుపుకున్నారు. నిలబడకుండా పోతున్నారు. ఇప్పుడు అంత అర్జెంట్ కాడిపోయి ఏమి ఎమ్మెల్యేలతో మాట్లాడాలి, ఎంపీలతో మాట్లాడాలి. ఒక నాయకుడు ఇక్కడ ఇంకేం పని ఇంట్లో నుంచి వదిలేసి వచ్చి నిలబడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి కారు తొక్కించుకోబోయింది. పవన్ కళ్యాణ్ గారి కారు, ఆయన ఉండే కారు, ఆయన కారే టైర్ ఎంతో తొక్కిపోయింది. ఆయన పక్కన ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా తొక్కుతాను. నేను కూడా ఉన్నాను కింద, మా ఆడవాళ్ళంతా ఉన్నారు అక్కడే. అయినా కానీ తొక్కించుకొని పోతానే ఉన్నారు. ఆ కుర్రాడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు లైవ్ లో ఎదురుగా ఉండబట్టేగా అంత సీరియస్ అయింది. ఎవడైనా చెప్పిన దానికైతే అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముందిరా ఆ కుర్రాడికి? ఇప్పుడేదో చూడలేదంట, తనకెవరో చెప్పారంట అని చెప్పేసి మాట్లాడటం సిగ్గుండా కొంచెమైనా. అంతేకాకుండా మన చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీ పూల చైతన్య అన్న 10,000 రూపాయలు వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఏ సంబంధం లేకపోయినా కూడా అన్న అండగా నిలబడ్డాడు వాళ్ళకి. చాలా థ్యాంక్స్ అన్న. అరే ఇంకా సిగ్గు శరం లేకుండా 10,000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి పబ్లిష్ చేసుకుంటారా? అరే ఒక ఓపీకి ఎంతో తెలుసా హాస్పిటల్లో, ఒక ఎక్స్రేకి ఎంతో తెలుసా, ఒక న్యూరో స్కాన్ కి ఎంతో తెలుసా, ఒక డాక్టర్ కన్సల్ట్ అయితే ఎంతో తెలుసా ఫీజు? ఇవన్నీ ఎలా ఉంటే మెడిసిన్ కి ఎంత అయితే తెలుసా మీకు? అరే ఒక పేషెంట్ తో హాస్పిటల్లో ఉంటే తెలుసుద్దిరా మీకు ఎంతైతే ఏంటా ఖర్చులు అని చెప్పేసి. సిగ్గు శరం లేకుండా 10,000 ఇచ్చాయని చెప్పుకోవడానికి కడుపు తనని అంటారా, గడిని అంటారా మీరు? అసలు మీకు ఆ అమ్మాయికి ఏదో జరిగిందని కాదురా మీ ఇంటెన్షన్. మీ నాయకుడికి మాట వచ్చింది, ఆ మాటను ఎలా తెలుసుకోవాలా అని చెప్పేసి మీరందరూ అక్కడికి వెళ్ళింది ఆ అమ్మాయి దగ్గరికి. సిగ్గుండాలరా మీ మొత్తానికి. ఈ ప్రెస్టేషన్ అంతా వాడిని ఏదో అనడం కోసం కాదు బ్రో. ఒక పేషెంట్ తో ఒక ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుందో నిన్నటి వరకు నా వ్యక్తిగతంగా మేము ఫేస్ చేసాం కాబట్టి ఆ పెయిన్ అనేది నాకు అర్థమవుతుంది. వాడిచ్చిన 10,000తో ఏదో అంతా అయిపోయింది అన్నట్టు పబ్లిష్ చేసాడు. నాకు అందుకు కోపం వస్తుంది. అసలు మెయిన్ ఒక ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందంటే ఒక పర్సన్ వల్ల అంత సఫర్ అయింది. వాడికి ఇలాంటి నా కొడుకులకి ఏం తెలుసుద్ది?